మిగతా వివరాలు చూద్దాం. హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. చాలా చోట్ల కుండపోత వాన కురుస్తోంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్లో ఆగకుండా వర్షం పడుతోంది. ఇటు టోలీ చౌక్, లంగర్ హౌస్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. చాలా చోట్ల భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు బుదాన్, పోచంపల్లి, బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాప్రా, నాగాల్లోనూ వర్షం దంచుకొడుతోంది. నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతూ ఉండటంతో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇటు కుండపోత వాన కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కల్పన అందిస్తారు. కల్పన, ఇప్పటికే చూస్తూ ఉన్నాం పలు చోట్లకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాతావరణం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అనుష్కి మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఉదయం కూడా మనకు కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ఆ వర్షం నుండి కోలుకోక ముందే కూడా మళ్ళీ ఆకాశం మేఘవతంగా కనిపిస్తా ఉంది. పలు చోట్ల వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికీ ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, శ్రీజాతిగూడ పరిసరాల్లో మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇదే పరిస్థితి అయితే మనకి ఒక 2 గంటల పాటు ఉండే అవకాశం ఉందనేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం దాదాపు మనకు 12 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటి వరకు మనకు ఆగస్టు లో ఇంత వర్షపాతం అనేది నమోదు అవ్వలేదు. అంత వర్షపాతం నమోదవడంతో కూడా ఎక్కడికక్కడ మనకు వాటర్ లాగింగ్ నిలిచిపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. స్కూల్స్ కూడా ఆడే డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు మళ్ళా వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకు దట్టంగా కమ్ముకున్న కిలోమీటర్స్ మేఘాలతో ఇంటెన్సిటీ స్థలతో మాత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మనకైతే హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బల్దియా కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులకు అయితే కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధాన రహదారులు దాంతో పాటు రోడ్లపై నిలిచిన ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ప్రతి ఒక్క అధికారులు కూడా విజిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆఫీసుల నుంచి కూడా ఇంటికి వెళ్లే సమయము, సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతో పాటు మనము చాలా ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి కాస్త చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అని రైట్, థ్యాంక్ యూ కల్పన.